ఈ వెహికల్ వచ్చేసి సుజుకి యాక్సెస్ 125 BE6 వెహికల్ ఇది. సో, ఈ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొచ్చింది మా రెగ్యులర్ కస్టమర్ ఆయన నియర్లీ చాలా సంవత్సరాల ముందు చేయించుకుంటున్నారు. ఆయన రిఫరెన్స్‌తో వేరే ఒకళ్ళైతే మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ రిలేషన్ అనమాట. సో, ఫస్ట్ మనం ఇంజిన్ వర్క్ స్టార్ట్ చేసే ముందు మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మ్యాగ్నెట్ సైడ్, మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ సీల్ ఏదైతే ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ సీల్ ఉంది కదా! ఆయిల్ సీల్ కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్రాంక్ షాఫ్ట్ ఇదే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో, దీనికి 2 బేరింగ్స్ ఉంటాయి. చూసారు కదా! అటొక బేరింగ్, ఇటొక బేరింగ్. 2 బేరింగ్స్ రీప్లేస్ చేయాలి. అండ్ దట్ క్రాంక్ ఆ రాడ్ ఉంది కదా! పట్టుకున్నాను కదా నేను. ఆ రాడ్ మార్చాలి. లోపల పిన్ అండ్ బేరింగ్ ఉంటుంది. అది కూడా మార్చేయాలి. అన్న నేను క్రాంక్ షాఫ్ట్ రిపేర్ చేసుకోనా? లేక క్రాంక్ కిట్టే మార్చుకోనంటే, మీ దగ్గర మనీ ఎక్కువుంటే క్రాంక్ కిట్ మార్చుకోండి. క్రాంక్ రిపేర్ చేసుకున్న ఏం కాదండి. ఏమైపోదు. అదైనా సరే మెషినే ఫిక్స్ చేస్తుంది. బట్ ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాలి. సో, ఇప్పుడు ఆ క్రాంక్ అనేది దానికి ఫిక్స్ చేసేటప్పుడు బేరింగ్ ఔటర్ సర్కిల్‌కి ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే మనకి క్రాంక్ ఫిక్స్ చేసిన కరెక్ట్‌గా ఫ్రీగా ఫిట్ అవ్వాలి. లేదన్నా ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? మన దగ్గర గ్యాస్ టచ్ ఉంటే ఫుల్‌గా ఆ ఔటర్ డోర్ లేదా ఫుల్‌గా హీట్ చేసి జస్ట్ అలా ప్లగ్గింగ్ చేస్తే అలా సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అనాబోండ్ దీనికి అనాబోండ్ ఏ కలర్ వాడమంటారన్న? చాలా రకాలున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చేసి సిమెంట్ కలర్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి రెడ్ కలర్ ఉంది, వైట్ ఉంది. సో, నేను రెడ్ కలర్ సజెస్ట్ చేస్తున్నాను. కలర్ అనేది లోపలికి పోతుంది. అది ఇబ్బంది లేదు. అండ్ ఆపోజిట్ సైడ్‌లో ఖచ్చితంగా డౌల్స్ ఉండాలి. ఆ డౌల్స్ లేకపోతే మీరు చెక్ చేసుకోండి. మనకి క్రాంక్ కేస్ అనేది కరెక్ట్‌గా సిట్టింగ్ అవ్వదనమాట. అప్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ అని 100% ఉంటాయి. అండ్ ఈ పంప్ వీల్ సైడ్ ఉన్న బేరింగ్ కూడా ఫుల్‌గా ఔటర్ డయల్‌కైతే ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి అలాగే క్రాంక్ కేస్‌కి ఇంజిన్ చెక్కకి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అలా జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. మనకి క్రాంక్ షాఫ్ట్ అనేది ఎందుకు పోతుంది? సో, వీటన్నిటికి మెయిన్ కారణం ఏంటంటే బోర్ కిట్ పోవడం, బోర్ సీజ్ అవ్వడం, ఫుల్ ఇంజిన్ చేసుకోవాలా, హాఫ్ ఇంజిన్ చేసుకోవాలా, వీటన్నిటికి మెయిన్ కేవలం మీరు చేసే తప్పేంటంటే టైంకి ఇంజిన్ ఆయిల్ మార్చరు. మార్చకపోతే ఫస్ట్ పిస్టన్ సీజ్ అవుతది. ఆ తర్వాత క్రాంక్ షాఫ్ట్ పోతుంది. క్రాంక్ పిన్ను బేరింగ్ పోతుంది. ఖతం అక్కడితో ఇంక అన్ని ఇంజిన్‌లో ప్రతి ఐటెమ్ కూడా టైమింగ్ చైను, గైడ్స్, వాల్వ్స్, హెడ్ రాకర్స్ అన్నీ పోతాయి. ఓకే. సో, కేవలం ఇంజిన్ ఆయిల్ పోసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవనమాట. సో, క్రాంక్ కేస్ ఎక్కించేసాము. ఇప్పుడేంటంటే ఇంజిన్ చెక్ ఎక్కిన తర్వాత మొత్తం దానికి ఎన్నైతే బోల్ట్స్ ఉన్నాయో అన్ని బోల్ట్స్ కూడా ఎక్కించేయాలి. అందరూ బిగిస్తారు. కానీ దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏమాత్రం రాంగ్‌గా బిగించకుండా ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్‌కి ఆపోజిట్ ఏటుంటుంది? వెస్ట్. నార్త్‌కి ఆపోజిట్ సౌత్. అంటే ఫస్ట్ ఈస్ట్ బోల్ట్ బిగిస్తే తర్వాత ఆపోజిట్‌లో ఉన్న బోల్ట్ బిగించాలి వెస్ట్. అలానే మొత్తం ఎన్నైతే బోల్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా జస్ట్ నార్మల్ టైట్ చేసుకుంటూ అప్పుడు ఎండింగ్‌లో కంప్లీట్‌గా ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. బట్ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఆ బోల్ట్స్ వేసినప్పుడు దానికి కరెక్ట్ మెజర్‌మెంట్ బోల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ చేయండి. ఏదో వేసేసాం, బిగించేసామంటే కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు. డబ్బులైతే ఊరికనే రావన్నమాట. సో, ఇంజిన్‌కేసుకున్న మొత్తం అన్ని బోల్ట్స్ కూడా వేసేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత ఇదే మెయిన్ అనమాట. హార్ట్ లాంటిది చెప్పాలంటే. మొత్తం అంతా ఆయిల్‌ని ఇది పంపిస్తుంది. ఇది గనక ఆగిపోతే ఇంజిన్ సీజ్ అయిపోద్ది. సో, ఈ ఆయిల్ పంప్ అనేది పనిచేస్తుందో లేదో ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఆయిల్ పోసి కింద చక్కెరని తిప్పితే మనకి చూసారు కదా! ఆయిల్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. సో, దట్ మీన్స్ ఆయిల్ పంప్ అనేది బానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ పంప్‌ని ఎలా ఫిక్స్ చేసుకోవాలన్న దాని లోపలికి అంటే జస్ట్ చాలా సింపుల్ అండి. మనకి దానికి ఏదైతే అక్కడ స్టార్ స్క్రూ కనిపిస్తుంది కదా! ఆ స్టార్ స్క్రూ అనేది అక్కడ గాలిలో పెట్టాలి కరెక్ట్‌గా. సో, అలానే లోపల కూడా కొద్దిగా ఫుల్‌గా ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను యాక్టివా 5Jకి. ఫుల్ ఇంజిన్ చేసాము. తర్వాత స్టార్ట్ చేస్తే ఆయిల్ ఫ్లో అవ్వలేదు. సర్లే ఆయిల్ పంప్ పోయింది కదా! అని చెప్పేసి ఆయిల్ పంప్ వేసాను సార్ సేమ్ ఇష్యూ. తీరా ఇంక ఏం చేశాను మొత్తం ఆయిల్ పంప్ ఏదైతే హోల్ ఉంది కదా! ఆ హోల్ లైట్‌గా ఎయిర్ కొట్టి అందులో ఫుల్‌గా ఆయిల్ ఫ్లష్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆయిల్ తోడడం మొదలుపెట్టింది. సో, చూసారు కదా! ఆ ఆయిల్ పంప్ పని చేసినా ఒక్కొక్కసారి మనకి ఎలాంటి దరిద్రం తప్పదనమాట. సో, ఆయిల్ పంప్ పెట్టేసాము. ఆయిల్ పంప్ పెట్టేసి ఆ 2 హోల్‌లో కూడా 8 మీకు చెప్పడం మర్చిపోయాను కదా! ఇంజిన్ ఓపెన్ చేసుకుంటే దీనికి మాక్సిమం 8 బిట్‌తోనే మొత్తం అన్నీ ఉంటాయన్నమాట. సో, 8 బిట్ ఉంటే సరిపోతుంది. అలానే మిగతా బోల్ట్‌లు కూడా ఉంటాయి. లైక్ 10 ఉంటుంది. స్టార్ స్క్రూ డ్రైవర్స్ యూజ్ చేయాలి. మైనస్ స్క్రూ డ్రైవర్స్ యూజ్ చేయాలి. అట్లనే అల్లింగ్ కీస్ కూడా యూజ్ చేయాలి. సో, ఆయిల్ పంప్ పైనున్న ప్లేట్ కూడా ఓరింగ్ ఉంటుంది. బాగోకపోతే మార్చేయండి. అలానే గమ్ అయితే వేసేసుకోండి. ఫ్యూచర్‌లో లీక్స్ అయితే రాకూడదు. ఒక్కొక్కసారి లీక్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడంటే ఓవర్ హీట్ అయినప్పుడు ఓరింగ్ అనేది పోయినప్పుడు. ఓకే. సో,
అటువంటప్పుడు మనం గమ్ గనక వేసుకోగలిగితే అనాబాండ్ అనేది లీక్స్ అనేవి రావు, పర్మనెంట్‌గా ఉండిపోతాయి. ఎప్పుడైనా మనం తీస్తే తప్ప. ఓకే. ఆయిల్ ఫిల్టర్ ఏసేసాం. ఇంకా ఫైనల్‌గా ఇటువైపు ఇంకా రైట్ సైడ్ మ్యాగ్నెట్ కాయిల్. ఈ మ్యాగ్నెట్ కాయిల్ అనేది కొద్దిగా జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మన చేతికంటుంది. కస్టమర్‌కి ఏమవ్వదు. మనమే ఓన్‌గా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. సో, ఫస్టే వైర్స్ అనేవి కింద నుంచి పోవాలి మర్చిపోకండి. కింద నుంచి పోయి కరెక్ట్‌గా మ్యాగ్నెట్ కాయిల్ ఏ యాంగిల్‌లో పెట్టాలో చూస్తున్నారు కదా! ఆ యాంగిల్‌లో నేను పెట్టిన యాంగిల్‌లో అయితే మీరు పెట్టేయండి. పెట్టేసి ఆ పక్కన పల్సర్ కాయిల్ కూడా పెట్టేసి దానికి ఎన్నైతే అక్కడ ఒక 2 బోల్ట్స్ అలానే ఇక్కడ ఒక 2 బోల్ట్స్. ఆ వైర్ వచ్చేసి మ్యాగ్నెట్‌లో పడకుండా ఒక క్లాంప్ ఉంటుంది. అక్కడ 5 ఎల్ఎంకి యూజ్ చేయండి. రిమైనింగ్ అక్కడ ఏదైతే 8 లేదా 5 అయితే 5 ఆ టైప్ ఆఫ్ ఎల్ఎంకి యూజ్ చేసి ఆ బోల్ట్స్ అయితే ఫుల్ టైట్ చేసేయండి. ఐదర్ ఆ మ్యాగ్నెట్ కాయిల్ అయినా, పికప్ కాయిల్ అయినా. ఓకే. అన్న ఈ సుజుకి యాక్సెస్ వెహికల్‌కి సామాన్లు చాలా ఎక్కువున్నాయి. తీసుకోవాలా వద్దా? నేను చెప్పేదేంటంటే మనకి పికప్ కావాలి, మహేష్ కావాలి, సిట్టింగ్ కంఫర్ట్ ఉండాలి అండ్ బూట్ స్పేస్ ఉండాలంటే సుజుకి యాక్సెస్ వెహికల్ బానే ఉందండి. ప్రైస్ ఎక్కువున్నా దాని యొక్క డ్యూరబిలిటీ ఎక్కువ రోజులతో వస్తుంది. మన్నుకైతే మంచిగా వస్తుందనమాట. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే సుజుకి యాక్సెస్ ద బెస్ట్ ఇప్పుడున్న వెహికల్స్‌లో. కొత్తగా యాక్సిస్ వచ్చింది కదా! సో, అది కూడా బానే ఉంది. బట్ కొన్ని దిక్కుల నాకు నచ్చలేదు. లైక్ లాకెట్ ఇష్యూస్ వస్తున్నాయి ఎక్కువగా. ఎన్నాళ్ళు కాకముందే లాకెట్ పోవడాలు అండ్ దెన్ చిన్న చిన్న వైబ్రేషనల్ ఇష్యూస్ చాలా అయితే వస్తున్నాయి. సో, కామన్ కదా! సో, మనకు అందుకే నేను కూడా పెద్దగా ఏం వీడియో కూడా చేయలేదు. సో, ఇప్పుడు మ్యాగ్నెట్ వేసే ముందు చాబీ ఉందా లేదో చెక్ చేసుకోండి. చాబీ ఉన్నట్లయితే కరెక్ట్‌గా ఆ మ్యాగ్నెట్ గాలిలో చాబీ పడేలా చూసుకొని మీదనున్న 14 సైజ్ నట్టుతో అయితే ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. ఓకే. సో, మ్యాగ్నెట్ అయితే ఏసేసామంటే ఇంకా రైట్ సైడ్ ఇంకా 100% వర్క్ అయితే అయిపోయింది. ఎక్సెప్ట్ మ్యాగ్నెట్ ఫ్యాన్. ఇప్పుడు మనం పిస్టన్ అలానే టైమింగ్ చైన్, హెడ్ బ్లాక్ మొత్తం ఎక్కించాలి. సో, ఈ కంప్లీట్ బోర్ కిట్ అయితే నేను జెన్యూన్ స్పేర్ పార్ట్ అంటే ఒరిజినల్ తీసేసుకున్నా. ఇంకా బోర్ చేపించలేదు. ఎందుకంటే పాత బోర్ కిట్ అన్నది 2.5 కాదు 4 కట్ అవుతుంది. సో, అందుగురించే నేను మైలేజ్‌ని కరెక్ట్‌గా రావాలి కాబట్టి బోర్ కిట్ అయితే మార్చేస్తున్నాం. సో, ఈ వైట్ పేపర్‌లో మనకి ఆ పిస్టన్ పిన్ అలానే పిస్టన్ లాక్స్ ఉన్నాయి. సో, ఒక పిన్ అనేది ఒక లాక్ అనేది జాగ్రత్తగా అందులో పెట్టేసి రిమైనింగ్ లాక్ వచ్చేసి పిస్టన్‌కైతే పెట్టేస్తున్నాం ముందుగానే. ఓకే. ఈ పిస్టన్ లాక్ ఎక్కించినప్పుడు కొంతమంది లాక్‌నైతే బెండ్ చేస్తారు. అట్లా ఏం చేయొద్దు. సింపుల్ ప్రాసెస్ చెప్తా చూడండి. పిస్టన్ లాక్ పెట్టే ప్లేస్‌లో కొద్దిగా ఆయిల్‌నైతే వేయండి. ఎందుకంటే మనకి ఆయిల్ వేస్తే లాక్ అనేది మనం ఎక్కించేటప్పుడు జారి సింపుల్‌గా ఎక్కేస్తుంది. ఇన్‌కేస్ అక్కడ ఆయిల్ వేయలేదనుకోండి కొద్దిగా టైం తీసుకుంటుంది ఎక్కనీకి. బెండ్ అవ్వడం, ఒక్కొక్కసారి స్లిప్ అయ్యి ఎగిరిపోవడం ఇలాంటివన్నీ నేను ఫేస్ చేసిన తర్వాతే ఇగో ఈ యొక్క మెథడ్‌కైతే నేను షిఫ్ట్ అయ్యా. ఇది కూడా నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నదే. వేరే వాళ్ళు కాపీ అయితే కొట్టలేదు. నాకు తెలిసి మాక్సిమం ఎవరు కూడా ఈ రకమైన ట్రిక్ చెప్పుండరేమో అని అనుకుంటున్నా. చెప్తే కామెంట్ చేయండి. తప్పేముంది. ఆ ట్రిక్ కూడా ఫాలో అవుదాం. సో, పిస్టన్ లాక్ అయితే ఎక్కించుకోవడం చాలా జాగ్రత్తగా చూసారు కదా! పిస్టన్ లాక్ కూడా జాగ్రత్తగా ఎక్కించాలి. ఏమాత్రం బెండ్ అయిందంటే ఆ నిమిషానికి బావుంటుంది. ఫ్యూచర్‌లో పిస్టన్ లాక్ ఊడిందంటే బోర్ కిట్, క్రాంక్ షాఫ్ట్, ఇంజిన్ జెక్‌లు మొత్తం అన్నీ ఇరిపేస్తాయి. అంత డేంజర్ అన్నమాట పిస్టన్ లాక్ అనేది. సో, ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా పిస్టన్ లాక్‌నైతే ఎక్కించండి. సో, పిస్టన్ లాక్ ఎక్కించేసాం. ఇంకా ఫర్దర్ స్టెప్ ఏముంది భయ్యా పిస్టన్ రింగ్స్. ఈ పిస్టన్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఆయిల్ రింగ్ ఉంటుంది. ఆయిల్ రింగ్ పైన అప్ అండ్ డౌన్ ఫ్లాట్ రింగ్స్ ఉంటాయి. అండ్ టాప్ 1, టాప్ 2 రింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, వీటన్ని రింగ్స్‌ని కూడా ఖచ్చితంగా వెయ్యాలి. ఎలా వెయ్యాలి అనే డౌట్ అయితే మీకు ఆల్రెడీ రైజ్ అయింది కదా! చాలా సింపుల్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిస్టన్ రింగ్స్ చేసుకునే ముందు పిస్టన్ అయితే ముందుగా నీట్‌గా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసి ఏమాత్రం కూడా డస్ట్ గాని, ఏమన్నా నలకలు గాని ఏమైనా ఉంటే ఇప్పుడే మళ్ళా ఒకటికి 3 సార్లు క్లీన్ చేయండి. క్లీన్ చేసి అప్పుడు రింగ్స్ పెట్టడం మొదలుపెట్టండి. సో, ఈ రింగ్స్ విషయానికి వచ్చేసరికి మనకి అన్నీ కూడా సీల్ రింగ్స్ ఇచ్చారు. ఏమాత్రం లూజ్ కిట్ గాని ఇవ్వడం లేదు. అంతా కూడా కొత్త బోర్ కిట్ కదా! కరెక్ట్‌గానే ఇచ్చారు. సో, ఫస్ట్ ఈ ఆయిల్ రింగ్‌తో మొదలుపెడదాం. ఈ ఆయిల్ రింగ్ కట్ అయింది కదా! ఇది కొలాబరేట్ అయినప్పుడు వి సింబల్ వస్తుంది. ఆ వి సింబల్ అనేది కిందకుండాలి. క్రాంక్ షాఫ్ట్ వైపు ఉండాలన్నమాట. ఓకేనా? క్రాంక్ షాఫ్ట్ వైపు ఫేసింగ్ అయితే ఈ ఆయిల్ రింగ్ అయితే ఉండాలి. అది కూడా మనకి అంటే ఎగ్జాస్ట్ వైపు అయితే ఉండాలి. ఎగ్జాస్ట్ వైపు అయితే కటింగ్ ఉండాలి. అండ్ ఈ మిగతా ఆయిల్ రింగ్ పైన పల్చడం రింగులు 2 ఉంటాయి. అవి ఎలా ఉండాలన్న ఎగ్జాస్ట్ వైపు కాకుండా ఎగ్జాస్ట్‌కి ఆహ్, అట్లానే రైట్ సైడ్‌కి కరెక్ట్‌గా 45 డిగ్రీస్ ఉండాలన్నమాట. అటు 45 డిగ్రీస్, ఇటు 45 డిగ్రీస్ ఉండాలన్నమాట. అంటే హ్మ్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కాకుండా
ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్, నార్త్, నార్త్, సౌత్ అంటే క్రాస్ అనమాట. మనం తిన్నంగా నించుంటే మనకి 45 డిగ్రీస్ ఉందనమాట. అలాగా ఆయిల్ రింగ్‌కి అప్ అండ్ డౌన్ రింగ్స్ కూడా ఆ రకంగా వేసుకోవాలి. ఇప్పుడు టాప్ 1, టాప్ 2 ఎలా పెట్టాలన్నా అది కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎగ్జాస్ట్ వైపు ఇప్పటిదాకా చేసాం కదా! ఇప్పుడు ఇన్‌టేక్ వైపు తిన్నంగా నించొని లెఫ్ట్ అండ్ రైట్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ ఎలాగైతే పెడతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌కి 45 డిగ్రీస్ అలానే ఇటువైపు ఇన్‌కి 45 డిగ్రీస్. టాప్ 2 ఏమొచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటే, టాప్ 1 రైట్ సైడ్ అయితే ఉండాలి. సో, ఈ రకంగా అయితే మీరు ఈ పిస్టన్‌కైతే మీరు పిస్టన్ రింగ్స్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు మీరేంటంటే పిస్టన్‌ని కంప్లీట్‌గా ఆయిల్ లైక్ పెట్రోల్‌తో ఫుల్‌గా క్లీన్ చేయండి. ఏమాత్రం డస్ట్ లేకుండా ప్రెషర్ గన్ యూజ్ చేసి డస్ట్ మొత్తాన్ని కూడా మీరు రిమూవ్ చేయండి. సో, ఈ పిస్టన్ రింగ్స్ ఎక్కినప్పుడు ఏమన్నా ఐ మీన్ ఏమన్నా టిప్స్ ఉంటాయా? టిప్స్ ఏముండదు. చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఏమాత్రం బెండ్ అయినా, ఇరిగిపోయినా సరే మనకి విడిగా రింగ్స్ అయితే దొరకవు. మళ్ళా కొత్త సీల్ కిట్ తీసుకొని మార్చుకోవడం గాని, ఒకవేళ దొరికినా ఆహ్, కస్టమర్ కొంచెం ఇబ్బంది పడతారు. "ఇంత వర్క్ చేసి ఇలా చేస్తారేంటి బ్రో" అని అన్నట్టుంటనమాట. వాళ్ళకి చెప్పము. బట్ సమ్‌టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. అలా ఎప్పుడు నాకైతే జరగలేదు. జరగకూడదని కోరుకుంటున్నాను నేను. చూసారు కదా! నాకెంత ఇబ్బంది పెడుతుందో పిస్టన్ రింగ్ అనేది. నాకెంత ఇబ్బంది పెడుతుందంటే మీరు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసుంటే మీకు సక్సెస్‌ఫుల్‌గా చుక్కలైతే కనిపిస్తాయి నిర్మోహమాటంగా. సో, ఈ పిస్టన్ సీజ్ అవ్వడానికి కారణం ఏంటన్నా? ఏముందన్నా ప్రతిదానికి కూడా ఇంజిన్ ఆయిల్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఇంజిన్ ఆయిల్ గనక మీరు లేట్ చేశారా, అక్కడితో మీకు ఇంజిన్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఐ మీన్ ఎందుకు లైఫ్ తగ్గుతుందంటే పిస్టన్ రింగ్ అరిగిపోతాయి కాబట్టి లైఫ్ అయితే తగ్గిపోతుంది. సో, ఫైనల్‌గా చూసారు కదా! పిస్టన్ రింగ్స్ మొత్తం అన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసాము. ఇప్పుడేంటంటే టైమింగ్ చైన్. ఇంజిన్‌కి టైమింగ్ చైన్ అనేది వేసుకోవాలి. దానికన్నా ముందు నీ హెడ్‌కి ఆల్రెడీ నేను వాల్వ్స్ అయితే కొత్త వాల్వ్స్ తీసుకొని దానికి పాత హెడ్‌కి వాల్వ్ ల్యాపింగ్ చేపించేసా. అలానే క్యామ్ షాఫ్ట్ బేరింగ్ విషయానికొచ్చేసరికి బాగానే ఉన్నాయి. ఇంక అందుకే అవి మార్చలేదు. అలానే క్యామ్ షాఫ్ట్ లోపల ఫిక్స్ చేసే ముందు ఔటర్ సర్కిల్ మొత్తం కూడా ఫుల్‌గా ఆయిల్ అయితే అప్లై చేసి క్యామ్ షాఫ్ట్ అయితే ఫిక్స్ చేస్తున్నా. అలానే క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్‌కి కూడా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా ఇన్‌సైడ్ కూడా. కొద్దిగా ఫ్రీ మూవ్‌మెంట్ కోసం మనకి చెకింగ్ చేసేటప్పుడు ఆయిల్ ఫిల్టర్ చెక్ చేసేటప్పుడు ఫ్రీ మూవ్‌మెంట్ కోసం ఇట్లా అయితే చేస్తున్నాం. సో, క్యామ్ షాఫ్ట్ కరెక్ట్‌గా ఫ్రీగా తిరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడేంటంటే రో కాలమ్స్ కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రా కాలమ్ విషయానికొచ్చేసరికి ఆహ్, మాక్సిమం మనకి ఈ ఆయిల్ ఉన్నంత వరకు రా కాలమ్ సౌండ్ అయితే రావు. మరి కొన్నాళ్ళకేంటంటే అరిగటం వల్ల వేడరగటం వల్ల మనకైతే ఆహ్ ట్యాప్ నాయిస్ వస్తుంది. లైక్ ట్యాపెట్స్ టైట్ చేసుకుంటారు. లేదంటే సమ్ అదర్ చాలా వస్తాయి. అది ఇప్పుడు చెప్పలేను. చెప్పినా మీకు అర్థం కాదు. సో, రోకానం పెట్టేసుకొని దానిలో కూడా ఎగ్జాస్ట్ ఇన్‌టేక్స్ ఉంటాయి. అవి చెక్ చేసుకొని అప్పుడైతే మీరు రోకానం పిన్ అయితే పెట్టేయండి. పెట్టేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా సరే మీకు కంపర్షన్ తేడా అయితే వస్తుంది. కస్టమర్‌తో బ్యాడ్ నేమ్ అయితే 100% వస్తుంది. అండ్ ఆ పిన్ కూడా బయటకి ఊడిపోకుండా మీద నుంచి 8 బోల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఆహ్, వేసేస్తున్నాము. అట్లానే ఈ క్యామ్ షాఫ్ట్ ఊడిపోకుండా ఒక స్టార్ బోల్ట్ ప్లస్ క్లాంప్ ఉంది. అలానే ఈ రోకారం కూడా పెట్టేసి లోపల ఇన్‌సైడ్ కూడా ఆ పిన్ ఎక్కడైతే తిరుగుతుందో, ఉంటుందో అక్కడైతే ఆయిల్ అయితే పోస్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం టైట్‌గా ఫిక్స్ అయినప్పుడు కరెక్ట్‌గా ఫిక్స్ అవ్వలేదనుకోండి కొద్దిగా ఇబ్బందయితది. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇంజిన్ వర్క్ చేసినప్పుడు ఫుల్‌గా ఆయిల్ అయితే వాడడం అయితే నేర్చుకోండి. సో, బోల్ట్స్ అయితే వేసేసిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి. వెదర్ పిన్స్ అండ్ బోల్ట్స్ కూడా కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యాయా లేదా? రోక్ ఆర్మ్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా? ఇప్పుడు ఇంకా ఫిక్స్ అయింది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే టైమింగ్ చైన్ అనేది నేను ముందుగానే వేసేసాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో, ఏముంది జస్ట్ ఆ హోల్‌లోంచి టైమింగ్ చైన్ అయితే వేసేయండి. తర్వాత బోర్ ఫిక్స్ చేసే ముందు డౌల్స్ 2 డౌల్స్ అయితే ఉంటాయి. ఆ 2 డౌల్స్ కూడా కరెక్ట్‌గా ఇంజిన్ కేస్‌కైతే ఫిక్స్ చేయండి. అండ్ దట్ టూ స్టడ్స్ ఏవైతే ఉన్నాయో 4 స్టడ్స్ కూడా లూజ్ ఉంటే ఫుల్ టైట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఫుల్ టైట్ చేయాలి. ఎందుకంటే ఏమాత్రం లూజ్ ఉంటే ఎట్ ద టైమ్ ఆఫ్ హెడ్ బిగించిన తర్వాత మనం బోల్ట్ టైట్ చేసినప్పుడు స్టడ్ ఏమాత్రం విరిగినా మన చేతికైతే అంటుకుపోతుంది. మళ్ళా టైమ్ టేకింగ్ అయిపోతుంది. మొత్తం ఇప్పాలి, చేయాలి. సో, అట్లా ఉండకూడదు అనుకుంటే స్టడ్స్ అనేవి ముందుగా చెక్ చేసుకోండి. ఇప్పుడు పిస్టన్ చుక్క కనిపిస్తుంది కదా! మీకక్కడ చుక్క అనేది. ఆ చుక్క అనేది యారో మార్క్ అనుకోండి. ఆ యారో మార్క్ అనేది ఎగ్జాస్ట్ వైపు ఉండాలి. ఒకవేళ అలా తెలీదు నాకు బ్రదర్ అంటే, మీకక్కడ పిస్టన్ పైన కటింగ్స్ ఉన్నాయి కదా! హెడ్‌కి వాల్వ్ ఏదైతే ఉందో, ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే ఎంత ఉంటుందో, అంత కటింగ్ ఉంటుంది. చూసారు కదా! ఇన్‌టేక్ వాల్వ్ అనేది పెద్దదుంటుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది చిన్నదుంటది. సో, ఆ రకంగా కూడా మీరు గెస్ చేయొచ్చు. ఓకేనా? చూసారు కదా! ఆ చిన్నదున్నది ఎగ్జాస్ట్, పెద్దదున్నది ఇన్‌టేక్. ఓకేనా?
కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా సింపుల్ అనమాట. ఇన్‌కేస్ చుక్కలు గనుక ఏం లేకపోతే ఆ రకంగా అయితే మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఒకవేళ మీరు తిరగేసి వేసారనుకోండి, సీదా వెళ్లి అక్కడ తగులుతుందనమాట. వాల్వ్స్‌కి తగులుతుంది. తగిలితే మళ్ళా ఫస్ట్‌కొస్తుంది వ్యాపారం అంతా. చేసిన పనంతా వృధా అయిపోతుంది. అండ్ ఇప్పుడు పిస్టన్ పిన్ పెట్టినప్పుడు ఒకసారి క్రాంక్ షాఫ్ట్‌లో ఫుల్‌గా ఆయిల్ అయితే ఫ్లష్ చేసి, అది పిన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోవాలి బ్రో. చెక్ చేసుకోకపోతే మీరు దెబ్బైపోతారు. ఎందుకంటే అది కొత్తదే కదా! సరిపోతుంది కదా! అన్న ధీమా వద్దు. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకోకపోతే అక్కడ రాపుడు అంటే టైట్‌గా ఉండడం వల్ల మనకి మళ్ళా స్లిప్ అయ్యే ఛాన్సెస్ కానీ స్లిప్ కాదు అరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఫ్రీగా ఉంటుంది మాక్సిమం. నో ఇష్యూ 100% ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం తేడా ఉంటే చూసుకోవడం బెటర్ కదా! సో, క్రాంక్ షాఫ్ట్‌లో ఆయిల్ అయితే వేసేసాం. ఇప్పుడు ఆ పిస్టన్ పిన్ చెక్ చేసాం. ఇప్పుడు లోపలికి పిస్టన్ పిన్ ఎక్కించిన తర్వాత పిస్టన్ లాక్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఐదర్ ఆ పిన్ ఐ మీన్ లాక్ అనేది లోపలికి పోకుండా ఉండాలంటే అలా నేను పెట్టినట్టుగా క్లాత్ అయితే పెట్టేసుకోండి. క్లాత్ పెట్టేసుకుంటే మీకు లోపలికి వెళ్ళకుండా ఉండే పాసిబిలిటీస్ ఎక్కువుంటాయి. ఓకే. వన్ మోర్ థింగ్ నేను నోటీస్ చేసిందేంటంటే వీడియో క్లారిటీ అయితే మిస్ అయింది. ఎందుకంటే కొద్దిగా లైటింగ్ ఔట్ సైడ్ నుంచి కెమెరా వైపు లైటింగ్ ఎక్కువ రావడం వల్ల క్లారిటీ మిస్ అయింది. సో, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో, పిస్టన్ పిన్ వేసేసాం. ఇప్పుడు పిస్టన్ లాక్ చూసారు కదా! ఈ పిస్టన్ లాక్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఇంకొక సింపుల్ ట్రిక్ ఏంటంటే అక్కడ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే పిస్టన్ లాక్ అనేది స్లిప్ అవుతుంది. జారి లోపలికెళ్ళిపోతుందనమాట. సో, ఓకే. పిస్టన్ లాక్ పెట్టేసాం. ఇప్పుడు బోర్డ్ ప్యాకెన్. ఈ బోర్డ్ ప్యాకెన్ వేసినప్పుడు ఖచ్చితంగా లైట్‌గా వైట్ కలర్ అనాబాండ్ అయితే అప్లై చేయండి. నేను సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఏమాత్రం లీక్స్ వచ్చాయనుకోండి మళ్ళా దానివల్ల ఏమైనా సెన్సార్ ఇష్యూ వచ్చినా లేదంటే డర్టీగా ఉంటుంది. ఆయిల్ లెవెల్ తగ్గడం. సో, అట్లాంటివి ఏమి ఉండకూడదనుకుంటే ఈవెన్ అది ఒరిజినల్ ప్యాకెన్ అయినా సరే ఖచ్చితంగా సరే మీరు లైట్‌గా వైట్ అనాబాండ్ యూజ్ చేయండి. నో ఇష్యూ. మరీ ఎక్కువ వద్దు. జస్ట్ అలా తడిగా పొడి పొడిగా అనాబాండ్ అప్లై చేయండి. ఇప్పుడు పిస్టన్ రింగ్స్‌కి ఫుల్‌గా ఆయిల్ అప్లై చేయండి. ఎంతైతే ఆయిల్ అప్లై చేయాలో అంత ఆయిల్ కూడా అప్లై చేయండి. మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ అయిన తర్వాత ఒకసారి మామూలుగా అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఫింగర్‌తో బోర్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోర్‌లో కూడా అట్లానే కొద్దిగా ఆయిల్ అయితే ఫుల్‌గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి 1, 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి బోర్ కూడా ఫిక్స్ చేసేయండి. ఓకే. అన్న ఈ బోర్ అనేది ఎందుకు సీజ్ అవుతుంది చెప్తా. మెయిన్ మీరేంటంటే ఇంజిన్ ఆయిల్ కరెక్ట్‌గా పోయాలి. ఇంజిన్ ఆయిల్ కరెక్ట్‌గా పోస్తే బోర్ సీజ్ అవ్వకుండా ఉండే పాసిబిలిటీస్ అనేవి 100% ఉంటాయి. ఓకే. అండ్ ఒక బోర్ కిట్ ఏసిన తర్వాత ఎన్నాళ్ళొస్తుంది? ఎన్నాళ్ళు లైఫ్ ఉంటుంది? ఎన్ని కిలోమీటర్లు? మీకు తెలిసినంత వరకు మీరు ఇంజిన్ ఆయిల్ గనక కరెక్ట్‌గా పోస్తే ఒక 1,50,000, 2,00,000 తిరిగేస్తుంది. ఆ టైంకి లైట్‌గా మళ్ళా బోర్ సీజ్ అవ్వడం గానీ, పిస్టన్ రింగ్స్ ఎరుగుతాయి. అప్పుడు కూడా రింగ్స్ సంగా మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా అంతా ఓపెన్ చేసిన రింగ్స్ గురించి కక్కుర్తి పడతామా? పడం గదా! సో, కంప్లీట్‌గా బోర్ కిట్టే మార్చేస్తారప్పుడు. అంటే 1,50,000 అంటే అంత డెడికేటెడ్‌గా ఇంజిన్ ఆయిల్ గనక మీరు మార్చగలిగితే మీ ఇంజిన్ అనేది అల్టిమేట్‌గా ఉంటుంది. ఓకే. సో, పిస్టన్ రింగ్స్ అయితే పెట్టేసాం. పిస్టన్ లాక్ పెట్టేసాం. బోర్ కిట్ కూడా ఎక్కించేసాం. ఇప్పుడు టైమింగ్‌లో పెట్టుకోవాలి. ఎట్లా టైమింగ్‌లో పెట్టుకోవాలి? ఏముంది ఆ టైమింగ్ చైన్ తిరుగుతుంది కదా! అట్లానే ఈ 1, 2 సార్లు ముందుకి వెనక్కి మూవ్ చేయండి. మూవ్ చేసి కరెక్ట్‌గా ఉందో చెక్ చేయండి. పిస్టన్ రింగ్స్ కరెక్ట్‌గా ఫిక్స్ అయ్యాయా లేదా అన్నది. ఫిక్స్ అయితే మీకు ఫ్రీ మూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ అక్కడ మొత్తం అంతా కూడా ఆయిల్ వచ్చింది కదా! ఆయిల్ అయితే క్లీన్ చేసేసి టైమింగ్‌లో పెట్టడం అంటే ఏం లేదు. పిస్టన్ యొక్క టాప్ అన్నది బోర్ లెవెల్‌కి రావాలి. చూసారు కదా! నేను పెట్టాం కదా! అలా పెట్టుకుంటే కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉన్నట్టు. ఇక్కడ ఎలా ఉన్నప్పుడు ఒకసారి మ్యాగ్నెట్ కూడా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది. ఇప్పుడు ఆపోజిట్ సైడ్‌లో మనకి హెడ్ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే. హెడ్ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. హెడ్ హోల్స్ పెట్టేసుకున్న తర్వాత మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ గైడ్ చూసారు కదా! ఈ టైమింగ్ చైన్ యొక్క డౌన్ కింద గైడ్ అనమాట. ఈ కింద గైడ్ కూడా పెట్టేసుకోండి. సో, గైడ్స్ అనేవి మార్చాలా బ్రో అంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే మనకి టైమింగ్ చైన్ సౌండ్ అనేది 0% ఉండాలంటే గైడ్స్ అనేవి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు హెడ్ గ్యాస్కెట్‌కి రెడ్ కలర్ అండర్ బాండ్ అయితే నేను ముందుగా అప్లై చేసేసాను. అప్లై చేసి జాగ్రత్తగా ఫిక్స్ చేస్తున్నా. సో, మీరు కూడా అనాబోండ్ అప్లై చేయాలనుకుంటే గ్యాస్కెట్‌కి అప్లై చేయవచ్చు. కానీ ఎక్కువ అప్లై చేయకండి. ఎంతైతే అప్లై చేయాలో అంత మాత్రమే అప్లై చేయండి. ఎక్కువ అప్లై చేస్తే అది అలా స్ప్రెడ్ అయ్యి బోర్‌లోకొచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో, అలా స్ప్రెడ్ అవ్వకూడదనుకుంటే జస్ట్ బయట అప్లై చేయండి. అప్లై చేసి హెడ్‌లో ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా! వాల్ ల్యాపింగ్, ఆయిల్ సీలు, క్రాంప్స్ అన్నీ పెట్టేసాం. సో, జాగ్రత్తగా హెడ్‌ని అలా సీదా తీసుకెళ్ళి స్టడ్‌లో పెట్టేసి ఆ టైమింగ్ చైన్ అనేది ఆ హెడ్ హోల్‌లోంచి అయితే బయటకైతే తీసేసి 4 బోల్ట్‌లు 4 నట్లు బౌల్లు గాదు. ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లమ్ అయితుంది. 4 నట్లు కూడా వేసేసి ఆపోజిట్ టైట్ అయితే చేసేయండి.
బట్ దానికన్నా ముందు హెడ్ అనేది కంప్లీట్‌గా సిట్టింగ్ చేయండి. ఆ డౌల్స్‌లో కరెక్ట్‌గా సిట్టింగ్ అవ్వాలి. అవ్వకుండా బిగిస్తే ఏమాత్రం తేడా ఉన్నా ఫర్దర్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో 1, 2, 3, 4 చూసారు కదా! ఆ 4కి కూడా నట్స్ అయితే క్లీన్ చేసుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోండి. మనకి ఆ వాచెస్ ఉంటాయి. ఫ్లాట్ వాచెస్ అనేవి. ఆ ఫ్లాట్ వాచెస్ వేసేసి మీదన మనకి ఎన్నైతే నట్లు ఉన్నాయో 4 నట్లు కూడా వేసేసి ఆపోజిట్ అయితే టైట్ చేయండి. ఆపోజిట్ అంటే ఆహ్, ఈస్ట్, వెస్ట్ ఆపోజిట్. నార్త్, సౌత్ ఆపోజిట్. సో, అవన్నీ కూడా మీడియం టైట్. అలా స్లోగా హ్యాండ్‌తో ఫుల్ బిగించిన తర్వాత మీడియం టైట్ చేసి ఫుల్ టైట్ చేసేయండి. అలాగే నేను లెఫ్ట్ సైడ్ టైమింగ్ చైన్ బ్లాక్‌లో మనకి ఇగో ఈ నల్లగా ఉన్న ఈ పొడవాటి బోల్డ్ ఉన్నాయి కదా! ఏటీఎం బిట్ తోటైతే టైట్ చేసేయండి. ఓకేనా? అవి కూడా టైట్ చేసేసిన తర్వాత ఇంకేముంది మీదన అప్పర్ గైడ్ ఓకేనా? ఇది చైన్ టెన్షనర్ అయితే దీని ద్వారా కంట్రోల్ చేస్తుందన్నమాట. చైన్ టెన్షనర్ దీనికి తగులుతుంది. ఇదెళ్ళి ఆ టైమింగ్ చైన్‌లో తగిలి టైమింగ్ చైన్ అనేది టెన్షన్ లూజ్ లేకుండా టైట్ చేస్తుందన్నమాట. సో, దీనికి కూడా లైట్‌గా అన్నబండ్ అయితే అప్లై చేసి 10 ఎంఎం బోల్ట్‌కైతే లోపల కొద్దిగా ఆయిల్ అయితే ఫ్లష్ చేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఓకే. టైమింగ్ చైన్ ఎన్నాళ్ళకి మార్చుకోవాలి. టైమింగ్ చైన్ కూడా మాక్సిమం తెలిసి ఎలా చూసినా సరే మీరు మెయిన్ ఒకటే చెప్తున్నానబ్బా మీకు. ఇంజిన్ ఆయిల్ గనుక మీరు కరెక్ట్‌గా పోయగలిగితే ఇంజిన్‌లో ఏ ఐటెమ్ కూడా దెబ్బతినదు. ఓకే. అన్నీ కూడా టైమ్ టు టైమ్ వర్క్ అవుతాయి. ఒక్క హెడ్‌లో వాల్వ్స్ తప్ప. ఓకే. సో, ఇప్పుడు క్యామ్ షాఫ్ట్ యొక్క చిన్న చుక్క కనబడుతుంది కదా! అక్కడ మీదన లైన్‌కైతే కొలాబరేట్ అవ్వాలి. ఆ కొలాబరేట్ అయినప్పుడు కరెక్ట్‌గా క్యామ్ షాఫ్ట్ అనేది టైమింగ్‌లో ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఈ టైమింగ్ వీల్ సో, ఈ క్యామ్ వీల్ ఉంది కదా! ఈ క్యామ్ వీల్ 2 లైన్స్ కూడా ఇలా ఈక్వల్‌గా రావాలి. ఓకే. ఆ గాడి ఉంది కదా! మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలని చెప్పేసి అలా పెడుతున్నా. సో, ఆ లైన్‌కి ఈ లైన్ కూడా కొలాబరేట్ అవ్వాలి. 2 లైన్‌లు కూడా నిలువుగా రావాలన్నమాట. మీకు చూస్తున్నారు కదా! వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతది. ఎట్లా పెట్టాలి ఏంటని చెప్పేసి. ఇన్‌కేస్ కరెక్ట్‌గా రాకపోతే మీరు మళ్ళీ రీఅడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా! నాకు క్రాస్ వచ్చింది. నాకెంత క్రాస్ వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు వీల్‌ని తిప్పుతున్నా. ఆ టైమింగ్ చైన్ లిఫ్ట్ చేసి కొద్దిగా వీల్ తిప్పుతున్నా. మరీ కొంచెం ముందుకొచ్చేసింది. సో, అట్లా కాదు. కరెక్ట్‌గా మనకి హెడ్ లెవెల్‌కి ఆ లైన్ అయితే రావాలి. ఓకే. బ్యాక్ సైడ్ క్యామ్ షాఫ్ట్ ఏమైనా తిరిగితే మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. తిరుగుతా ఉంటదది. లూజ్ ఉంటుంది కదా! సో, కరెక్ట్‌గా చెక్ చేసుకొని క్యామ్ వీల్ కరెక్ట్‌గా పెట్టుకున్నారో చూసుకున్న తర్వాత అందులోకైతే అది ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇంకా అయిపోలేదు ఇది. ఉంది ఇంకా. సో, అందులో కరెక్ట్‌గా క్యామ్ షాఫ్ట్‌లో కరెక్ట్‌గా ఫిక్స్ అయిన తర్వాత చూసారు కదా! ఆ టెన్షనర్ అయితే కామన్‌గా మూవ్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్‌కది. సో, కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉంది. అంతా ఓకే. ఇప్పుడేంటంటే, మనం బోల్ట్స్ వేసుకునే ముందు అక్కడ మీకు లైన్ చూస్తున్నారు కదా! మళ్ళీ చెప్తున్నా. ఆ లైన్ అయితే లెవెల్‌గా ఉండాలి. హెడ్ టాప్‌కి ఆ లైన్ లెవెల్ రావాలి. అలా వస్తే మీకు ఆ టైమింగ్ వీల్ అన్నది ఇష్యూ ఏం లేదు. కరెక్ట్‌గా మీరు పెట్టినట్టు. టైమింగ్ వీల్ కరెక్ట్‌గా పెట్టినట్టు. ఇప్పుడు ఈ టైమింగ్ వీల్ ఊడిపోకుండా క్లాంప్ వచ్చిద్ది. చూసారు కదా! ఈ క్లాంప్ ఎలా పెట్టాలో ఆ రకంగా అయితే మనకి క్లాంప్ వస్తుంది. క్లాంప్‌కి 2 స్టీల్ ఎల్ఎంకే బోల్ట్స్ వస్తాయి. ఆ ఎల్ఎంకే బోల్ట్స్ 2 కూడా వేసేసుకొని నార్మల్ టైట్ చేయండి. ఫుల్ టైట్ కాదు. సో, మీదని ఫస్ట్ బిగించండి. మీదది ఫస్ట్ బిగించిన తర్వాత కిందదైతే బిగించాలి. ఓకేనా? సో, ఫస్ట్ మీరు కిందది బిగించండి. ఫస్ట్ మీదని బిగించిన తర్వాత ఇగో ఇలా పైకి లిఫ్ట్ చేసి కిందదైతే ఫిక్స్ చేయండి. ఓకేనా? కిందది ఫిక్స్ చేయండి. దానికన్నా ముందు ఇగ చూసారు కదా! ఇది కూడా మనకి క్యామ్ షాఫ్ట్ లోపలికైతే వెళ్తుందనమాట. సో, నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది ఇది గూడా. సో, ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేయాలి బ్రో? ఏముంది జస్ట్ ఇలా మీదకి లిఫ్ట్ చేశారు కదా! అందులో పెట్టేసి అక్కడ దీనికి టచ్ అవుతుందండి. ఈ ఏదైతే మనకి స్వింగ్ ఆర్మ్ ఉంది కదా! దానికి ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్‌ని కరెక్ట్‌గా ఇప్పుడు పెట్టిన బుష్‌లోకైతే కరెక్ట్‌గా గాడి ఫిక్స్ చేయాలి. చూసారు కదా! అట్లా రావాలి. అట్లా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే జాగ్రత్తగా అక్కడ బోల్ట్ ఎనకాల ఎల్లంకి బోల్ట్ అయితే పెట్టేసుకోవాలి. సో, బస్ ఇక్కడితో మనకి క్యామ్ వీల్ సెటప్ అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైంది కదా! ఈ రకంగా అయితే మీరు క్యామ్ వీల్ అయితే పెట్టుకోవాలి. కరెక్ట్‌గా టైమింగ్‌లో పెట్టుకునే ప్రాసెస్ అయితే ఇది. ఓకేనా? ఈ సుజుకి యాక్సెస్‌కి మామూలుగా యాక్టివ్ అలాగా సింపుల్‌గా అయితే ఉండదు. లిటిల్ బిట్ టఫ్‌నెస్ ఇచ్చాడు గానీ పర్వాలేదు. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మనకి యాక్టివ్‌లో అయితే క్యామ్ షాఫ్ట్‌లో ఇచ్చేస్తాడు. కానీ దీనికి బయట ఇచ్చానంతే. 2 మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే. ఒక్కొక్కరు ఒకేలా చేస్తారు కదా! అందరూ ఒకేలా చేస్తే అక్కడ సుజుకి, యమహా రావు కదా! ఎవరిది వాళ్ళకుంటుంది. అట్లనే మీద చైన్ టెన్షనర్ అట్లనే ఆక్సిజన్ సెన్సార్ కిందన అన్నీ కూడా బోల్ట్స్ ఏవైతే వేయాలో అవన్నీ వేసేసాము. వేసేసిన తర్వాత ఏముంది హెడ్ క్యాప్ అయితే వేసేయండి. దానికన్నా ముందేంటంటే ఆయిల్ పంప్ తోడుతుందో లేదో చెక్ చేసే ముందు మనం క్లచ్ అయితే ఫిక్స్ చేయాలి. కానీ అప్పటి వరకు డస్ట్ పడకుండా డస్ట్ ఏం అందులో ఎళ్ళకుండా జస్ట్ హెడ్ క్యాప్ వేసేసి జస్ట్ బోల్డ్ అయితే కనిపించండి. ఇప్పుడు క్లచ్ సైడ్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ గేర్ షాఫ్ట్ ఆయిల్ సీల్ అట్లనే ఫ్రంట్ ఆహ్, క్రాంక్ షాఫ్ట్ ఉంది కదా! ఆహ్, క్రాంక్ షాఫ్ట్ ఆయిల్ సీల్ వేసేసుకోండి. వేసేసుకొని కుదిరితే అక్కడ ఉరి చుట్టూ అనబాన్ వైట్ కలర్ అనబాన్ అప్లై చేసి ఆయిల్ సీల్ ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్లచ్ రోలర్స్ కస్టమర్ రీసెంట్‌గానే మనకి క్లచ్ రోలర్స్, క్లచ్ బెల్ట్ అయితే మార్పించారు. సో, అందుగురించే నేను అవే వేస్తున్నా. కొద్దిగా క్లీన్ చేసి గ్రీజ్ అప్లై చేసి అవే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసేస్తున్నా. సో, అవి మార్చుకోనక్కర్లేదు. సో, అందుకే మార్చలే. మళ్ళీ కస్టమర్‌కి ఇంకా
ఎక్స్ట్రా అవ్వకూడదు కదా అమౌంట్ అనేది. సో, అలానే బ్యాక్ పుల్లీ విషయానికి వచ్చేసరికి ఆయిల్ సీల్ ముందే ఏసేసాం. అండ్ ఈ క్లచ్ పుల్లీలో ఫుల్‌గా గ్రీజ్ అయితే అప్లై చేసి పుల్లీ లోపల ఈ సీవీటీ కిట్ లోపల ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేసి బెల్ట్ దానికి పెట్టేసి ఎంటర్ క్లచ్ కిట్‌ని అయితే దానికి పెట్టేసాం. పెట్టేసి ముందు ప్లేట్ క్లచ్ హౌసింగ్ ప్లేట్ ఉంది కదా! ఆ ప్లేట్ అయితే పెట్టేసుకొని అలానే మీదన వన్ వే క్లచ్ లైక్ బెండ్ యాక్సిల్ ఓకేనా? ఆ బెండ్ యాక్సిల్ కూడా పెట్టేసుకొని లోపల ఫుల్‌గా గ్రీజ్ అప్లై చేసి, ఆయిల్ అప్లై చేసి మూవ్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉందో చెక్ చేసుకున్న తర్వాత దానికైతే ఫిక్స్ చేసేయండి. ఓకే. దాన్ని ఫిక్స్ చేస్తాం. ఇంక నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంది? జస్ట్ ఏముంది మ్యాగ్నెట్ కవర్ ఫ్యాన్ ఉంది కదా! మ్యాగ్నెట్ కవర్ ఫ్యాన్ వేసేసుకొని కిక్ వీల్ పెట్టేసుకొని బోల్ట్ అయితే ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఆ బోల్ట్ ఫుల్ టైట్ చేసేసిన తర్వాత జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏమాత్రం ఔట్ వచ్చిందా మీరు ఇబ్బంది పడిపోతారు. కానీ అలా రాకుండా ఉండడమే ఈ సుజుకి యొక్క స్పెషాలిటీ. ఎందుకంటే కిక్ వీల్‌కి 30-30 స్పానర్ పెట్టేసి ఇక్కడ మీదన ఈ 17 సైజ్ బిట్‌తో ఫుల్ టైట్ అయితే చేసేసుకోవచ్చు. నాకు చాలా నచ్చింది. ఇలా ఈ హోండాకి టీవీఎస్‌కి వాటికి కూడా ఇస్తే బాగున్నేమో అని నాకు అనిపించింది. మీరు కామెంట్ చేయండి. సో, ఆల్మోస్ట్ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసిందబ్బా. సో, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండిటికి కూడా 17 సైజ్ బిట్‌తో బోల్ట్స్ అయితే టైట్ చేసేయండి. ఆ టైట్ చేసే విధానం అయితే నేను స్కిప్ చేస్తున్నా. కొద్దిగా టైం అయితే సేవ్ అవ్వాలి కదా! ఇంత లెంతీగా ఉంటే చాలామంది చూడలేకపోతున్నారు. సో, వాళ్ళ కోసం అయితే కొన్ని కొన్ని పార్ట్స్ స్కిప్ చేశాను. బట్ అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఎలా టైట్ చేయాలో తెలీదని చెప్పేసి అది కూడా పెట్టవలసొచ్చింది. జస్ట్ మీడియం టైట్ చేస్తున్నా. ఫుల్ టైట్ చేయలే. నేను తర్వాత ఫుల్ టైట్ చేసుకుంటాననమాట ఆఫ్ కెమెరా. చూసారు కదా! ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో, ఇది టైట్ చేసేసాము. ఇంక నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంది? క్లచ్ కవర్ అయితే ఫిక్స్ చేసేయండి. ఇంక అయిపోయింది. ఇందులో ఏం లేదు టెక్నిక్. జస్ట్ క్లచ్ కవర్ కిక్ వీల్స్‌కి వాటికి కూడా గ్రీజ్ అయితే అప్లై చేసేసి క్లచ్ కవర్ అయితే ప్లగ్ ఇన్ చేసేయండి. ఇక క్లచ్ కవర్ ప్లగ్ ఇన్ చేసేది ఇంకేముంది పెండింగ్ రైట్ సైడ్ మనకి మ్యాగ్నెట్ కవర్ ఫ్యాన్ వేసుకొని దాని మీదన ప్లాస్టిక్ టప్పరాలన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. సో, ఇదంతా అయిన తర్వాత లాస్ట్‌లో మీకేంటంటే ఆయిల్ అనేది పంప్ అవుతుందా లేదా? ఎక్కడి నుంచి పంప్ అవుతుందన్నది చూపించేస్తాను అది కూడా. ఎందుకంటే మనం వేసిన ఇంజిన్ ఆయిల్ పంప్ అవ్వకపోతే ఫ్యూచర్‌లో ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి మీరు చేయలేదని కస్టమర్ అంటారు. సో, అట్లా ఉండకుండాలంటే చెక్ చేసేయాలి ఇప్పుడే. సో, సెల్ఫ్ మోటార్‌కి బ్యాటరీ అది కనెక్ట్ చేస్తే సౌండ్ ఏదో వస్తుందో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. చూడండి హెడ్ రోక్రామ్స్‌లోంచి అయితే ఆయిల్ అయితే పంప్ అయితది. చూడండి మీకిక్కడ ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా! ఆయిల్ అయితే వస్తుంది. సో, నో ఇష్యూ. మనం వేసిన పంప్ అనేది బాగానే వర్క్ అవుతుంది. ఆయిల్ ఇంజిన్ మొత్తం అంతా కూడా హాయిగా సర్క్యులేషన్ అయితే అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా సుజుకి యాక్సిస్ 125 సీసీ వెహికల్‌కి ఇంజిన్ రీస్టోరేషన్ చేసుకోవాలి. మరింకను కొత్త వీడియోస్ మన ఛానెల్‌లో చెక్ చేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి. మన యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.